బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మీ కటాక్ష దీపావళి బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఆర్టిస్ట్ గా నచ్చబట్టి అలా చేశారు అనుకుంటున్నాను నేను. అది మీకు ఒక క్రెడిట్ క్రెడిట్ అని అసలు ఇంకా మీరు మిమ్మల్ని తీసుకోవటం వల్ల కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా గానీ తర్వాత మీతో సీన్స్ తీసే అసలు చాలా ఇంకా బయటికి చెప్పకుండా నన్ను పొగడతలు పొగిడారు. అతిగా ఉంటుంది చెప్పుకుంటే. అట్లాగా అంటే అందులో చాలా మంది నెక్స్ట్ ఆ సినిమాలో విలన్ మీరే, అది ఇది ఇట్లా రకరకాలు మేము ప్రతి సినిమాలో మీరు చేయాలి, ఇట్లాంటివన్నీ చాలా వచ్చినాయి. ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పోల్చి చెప్పడము ఇలాంటివన్నీ చాలా జరిగినాయి అన్నమాట. అది వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇచ్చింది. సరే ముందు వాళ్ళకి నచ్చాం చాలా అనుకున్నాను నేను. ఇప్పుడు అది వెంటనే పెద్ద పెద్ద మేనేజర్స్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవడం ఇట్లా కూడా జరిగినాయి కొన్ని ఊహించినట్టుగా ఆ టైంలో జరిగినాయి. బాగా ఇంప్రెస్ అయ్యారు, బాగా ఇంప్రెస్. నేను కూడా బాగా కష్టపడ్డానండి యాక్చువల్లీ. దానికి నాకు మేకప్ 2.5 గంటలు. నాకు మేకప్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గెటప్ ఉంటుంది. గడ్డం ఉంటుంది, మేకప్ అంతా డిఫరెంట్ గెటప్ ఉంటుంది. నాకు ఆ మేకప్ వల్ల కంప్లైంట్ కాదు కానీ ఇదిగో 2 మచ్చలు కూడా వచ్చినాయి. ఇటొకటి 2 మచ్చలు కూడా. అంటే కొంచెం డిఫరెంట్. పాపం నాయుడు గారు మేకప్ చాలా 2.5 hours వణికిపోతుంది అంత మేకప్ ఉంటుంది. 2.5 గంటల మేకప్ నాకు అందరికీ 6:30కి షార్ట్ అయితే నేను 4 మేకప్ కూర్చోవలసిందే. అట్లాగే ఎప్పుడైనా ఒక 2.5 hours ముందు. 6:30కి బిగిన్ అయిపోయేదా? కొన్ని 6:30కి కూడా చాలా జరిగాయండి. అసలు పని రాక్షసులు వాళ్ళు అందరూ. అసలు అక్కడ మామూలు కాల్ షీట్ అంటే మీకు ఇన్ని గంటలని ఉంటది కదా, దాన్ని దాటిపోయేది. ఆర్టిస్ట్కి కాల్ షీట్లే ఉండవు సార్. ఆర్టిస్టులకి ఏమి ఉండవు కాల్ షీట్లు. ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి ఉంటాయి కానీ ఆర్టిస్ట్ అంటే డే లెక్క ఎన్నింటికంటే అన్నింటికి వెళ్ళాల్సిందే. వాటిలో కాల్ షీట్ ఏమఉండదు. బట్ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి టూ మచ్ హెవీ వర్క్లు, చుట్టేద్దాం 4 సీన్లు తీసేద్దాం అలా ఉండదు. ఒకే సీన్ అట్లా ఇది ఉంటుంది, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది అంతవరకు. అదేంటంటే ఆ మేకప్ ఎక్కువ హెవీగా ఉంటుంది. అది చేయించుకున్నంతసేపు కొంచెం ఇబ్బందిగా గమ్ములు మొఖాలకి కళ్ళలోకి వెళ్ళడం, కళ్ళ నీళ్లు కారిపోవడం ఇట్లాంటివి కొన్ని ఆ ఇబ్బందులే తప్పితే మిగతా పరంగా వాళ్ళంతా అద్భుతమైన ప్రొడక్షన్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆర్థికంగా కూడా మీకు బాగా పర్వాలేదు. అదండి అంటే నేను సంవత్సరాల క్రితం కమిట్ అయ్యేది యాక్చువల్లీ, వదులుకోకూడదని కమిట్ అయ్యా. బట్ హ్యాపీయే, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ప్రాజెక్ట్ వదులుకోకూడదులే, వచ్చింది అవకాశం అని చెప్పి టకామని అట్లా. అది ప్రభాస్తో చేసేటప్పుడు ఏమనిపించింది అంటే, ఇదివరకు బాహుబలిలో చేశారనుకోండి, బాహుబలి అయితే తక్కువ కదా, చిన్న క్యారెక్టర్, ఆయన కాంబినేషన్ కూడా కాదు అది లేదు కదా. అదే ఈ సినిమాలో కాంబినేషన్ కూడా చేశారు. సో ఆయన నటన గురించి ఏం చెప్తారు, అట్లాగే వ్యక్తిగా ఆయన ఎలా అనిపించాడు మీకు? నటుడు ఆన్ ద సెట్స్, ఆఫ్ ద సెట్స్. నటుడు గురించి ప్రభాస్ని ఇక ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. అది వ్యక్తిగతంగా అయితే నటుడి కంటే గొప్పడు. నాకు తక్కువ, నేను మామూలుగా లొకేషన్లో తక్కువ మాట్లాడుతా సార్. ఎవరితోనైనా కూడా పరిచయం ఉన్నా కూడా ఎందుకులేని వెళ్ళి పూసుకోను, నమస్కారం పెట్టి వెళ్ళి నా పని నేను చూసుకుంటా ఉంటా. బట్ ఉన్న సందర్భంలో ఏంటంటే అవతల ఆర్టిస్టు వ్యక్తిత్వం ఎలాంటి ఏంటి అన్నప్పుడు కాంబినేషన్ చేసినప్పుడే బయటపడతాయి. అవతల ఆర్టిస్ట్ వల్ల అవతల ఆర్టిస్ట్ వల్ల మన వల్ల ఎదురు ఆర్టిస్ట్ ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, అది కొంచెం ఆయన ఇబ్బంది పెట్టకూడదు. సాధారణంగా ఎవరైనా కూడా నాకన్నా చిన్న ఆర్టిస్ట్ వస్తాడు, సపోజ్ జూనియర్ ఆర్టిస్టు వచ్చి నా కాంబినేషన్లో ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకోండి, నేను ఏదన్నా అజమాయిష్ లేకపోతే నా యాటిట్యూడ్ చూపించానంటే వాడికి ఇబ్బంది ఉంటుంది. అవును, మేము చేసేటప్పుడు ఏంటంటే యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చేసేవాళ్ళం ఏంటంటే, హీరోలు పెద్ద పెద్ద విలన్స్ వాళ్ళు మాతో ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం. మాకు ఆ భయం ఉండకూడదు మెయిన్. అది చాలా స్వేచ్ఛ అనమాట. వండర్ఫుల్ పర్సన్ ప్రభాస్ గారు. అలాగే పృథ్వీరాజ్ గారు కూడా. పృథ్వీరాజ్ గారు ఏదో అంటే సీన్లు చెప్పకూడదు కానీ
ఒక రఫ్గా ఆయన హ్యాండిల్ చేసేది అంటే ఉంది. మనకి మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన్ని రఫ్గా హ్యాండిల్ చేసే సీన్ ఒకటి ఉంది. మీరు నేను మొహమాట పడుతున్నాను అనమాట యాక్చువల్లీ. ఓకే. డోంట్ వరీ సార్, దిస్ ఈజ్ మలయాళీ బాడీ అని ఇట్లా బాగా ఎంకరేజ్ చేస్తా. ఆయన కూడా మనం నమస్తే పెట్టే లోపల ఆయన పెట్టేస్తాడు ముందే. మన దగ్గరికి వచ్చి పెడదాం అనుకున్న లోపల హాయ్ సార్, చౌదరి సార్, నమస్తే సార్ అంటుంటాడు. అంటే అంత గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారని అట్లా అనిపించింది. వాళ్ళతో చేయడం అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారండి. చాలా ప్రభాస్ గారు ఏం పట్టించుకోరు సార్ అసలు. అయితే డార్లింగ్. ఇక అందరితో ఆయన లొకేషన్లో చిన్నపిల్లలాగా ఉంటాడు ఆయన. ఆయనతో అసలు ఎప్పుడు ఇది ఉండదు. చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఏమి ఉండదు, అందరితో బాగుంటాడు ఆయన. అది సో సలార్ అనేది మీకు సంబంధించిన వరకు మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతోంది? ప్రభాస్కి ఎలాంటి పేరు తీసుకురాబోతుంది అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఒక పెద్ద ప్రపంచం అయింది అనుకుంటున్నాను సార్. నాకున్న అవగాహన రీత్యా నేను పనిచేసినంతసేపు కూడా అది ఒక వండర్లో వండర్ జరుగుతున్నట్టు అనిపించింది. ఆ షార్ట్స్ కానీ, ఆ మేకింగ్ కానీ, మా క్యారెక్టర్స్ డిజైన్ కానీ, బిల్డప్స్ కానీ ఇవన్నీ కూడా ఇదేదో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అని అట్లా అనిపించింది. ప్రభాస్ గారికి తిరుగులేదండి, పెద్ద హిట్ ఇది. అంటే ఆల్రెడీ తను పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్. ఇక బాగా ఇప్పుడు దాకా చెప్పాలంటే ఆయన ఏకైక స్టార్ అంటా వచ్చారు. సో ఈ సినిమా తోటి అంటే ఈ సినిమాతో ఇంకా నాకున్న పరిజ్ఞానం మేర నేను అనుకోవడం గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా హాలీవుడ్ స్టైల్ ఉందని చెప్పాను కదా, అట్లాగా ఆ గ్లోబల్ లెవెల్ మన RRRకి అట్లా గ్లోబల్ లెవెల్లో పేరు వచ్చింది కదా, ఆ రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాను. అంటే KGF సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ మీద కూడా అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అవునండి, అవును. సో ఈ కాంబినేషన్ అనేటప్పటికి ఒక ప్రభాస్, ఒక ప్రశాంత్ నీల్, ఈ కాంబినేషన్ అనేటప్పటికి ఆ అంచనాలు ఇంకేమంటారు చూడ, అంబరాన్ని చుమ్మించే అంటారు ఆ టైప్లో. అదే ఇప్పుడు సాధారణ నేను అనుకోవడం ఏంటంటే ఆడియన్ సాధారణంగా ఎప్పుడు డిసప్పాయింట్ అవుతారంటే బాగా ఎక్స్ట్రీమ్ ఊహించి వాడు అనుకున్నది లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఇది ఊహ కూడా ఊహించలేరు ఆడియన్ అనేది నా ఫీలింగ్. దాన్ని మించి ఉంటుంది అన్నది నా ఫీలింగ్. అంటే ఒకరికి కొంతమందికి ఏదైనా డౌట్ ఉంది, ఆల్రెడీ KGF 2లోనే మొత్తం చూపించేశాడు, ఇక అంతకు మించి ఏం చేస్తాడు, ఇక ఏం చూపిస్తాడు సలార్లో? కథే కదా సార్ ప్రాణం, దేనికైనా ఏ సినిమాకైనా ఇది డిఫరెంట్ కథ, డెఫినెట్లీ టచ్ అయ్యే కథ. దానికి దీనికి కథాపరంగా చాలా తేడా ఉంది. టేకింగ్ మాత్రం ఆ స్టాండర్డ్స్ ఆయనది. అది కూడా డిఫరెంట్ టేకింగే సార్, ఇది కూడా డిఫరెంట్ టేకింగే. దానికిలాగా గనులు, బొగ్గు గనులు అట్లా ఆ స్టైల్ కాదు కదా ఇది వేరే డిఫరెంట్. ఇందులో బొగ్గు గనులు లేవా? ఇది బొగ్గు గనులు కదా? కాదు. అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు. అదే అంటే ఈ బొగ్గు గనులది ఫస్ట్లో ఏదన్నా తీశారు కదా అప్పట్లో, అది ఉంది ఏమన్నా కాంబినేషన్లో లేను. ఇదంతా సెటప్. అది అంటే సలార్ అంటే ఏంటి అసలు? అది కూడా నేను చెప్పకూడదేమో, నాకు కూడా ఎవరో ద్వారా తెలిసిందే కానీ అది కూడా కరెక్ట్ అని నేను అనుకోవట్లా. అది కూడా వాళ్ళు రివీల్ చేయలేదు ఇక మనకి. అంటే మొత్తానికి ఒక మంచి అర్థమే, ఒక నాయకుడు అధినాయకుడు అన్నట్టుగా. ఏమోలే, వాళ్ళు రివీల్ చేస్తే మనం చెప్పొచ్చు, చేయలేదు కాబట్టి. నేను హోంబళే ఫిలిమ్స్ యొక్క వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళు ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్, చాలా అద్భుతంగా. అదే నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నది. ఫస్ట్ ఫిలిం కదా తెలుగులో వాళ్ళకి ఇది. అవునండి, బాగా చాలా బాగా చూస్తున్నారు. మాకు ట్రీట్మెంట్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంత ప్లాన్లు అన్నీ బాగా జరుగుతాయి. కొంచెం లీక్ చేయండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నాకు తెలియదు సార్. నేను ఇప్పుడు వాడు రైటర్ నా ఫ్రెండ్ కాబట్టి ఏమో ఏంటి ఎప్పుడు ఆడు కూడా చెప్పడు ఇదిలే బొంగు ఇట్లా అంటాడు. అంటే వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఎంత సీక్రెట్ గా ఉండాలి. KGF తో కూడా తనకి హనుమాన్ చౌదరికి కూడా చాలా మంచి పేరు వచ్చింది రైటర్ గా. అన్నీ వాడేగా ఇప్పుడు అన్ని. ఇప్పుడు నేను నిన్న మొన్న రిలీజ్ అయిన జవాన్ తనే, రేపు రాబోయే భారతీయుడు తనే, జైలర్ తనే, జవాన్ తనే, రేపు రాబోయే భారతీయుడు 2 తనే, ఇంకా చాలా సినిమాలు
విక్రమ్ దనే, మ్మ్. విక్రమ్ బాగా రాశాడని చెప్పి కమల్ హాసన్ గారు పిలిచి భారత ఇట్టు ఇచ్చాడు. మ్మ్. ఎట్లాగా పెద్ద పెద్ద చాలా మొత్తం ఇక భారీ భారీ ప్రాజెక్టే ఆ, చేస్తారు. అలాగే కా స్టూడియోస్ అని ఒక డబ్బింగ్ పెద్ద స్టూడియో పెట్టాడు. పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చి కూర్చోవచ్చు, అంత బాగుంది అది. ఎప్పుడు పెట్టాడు ఇది? ఇది ఒక 6 months 7 months అవుతున్నట్టు ఉంది. ఓకే, ఓకే. సలార్ అందులోనే జరిగేది. అవునా? అది పెద్ద వాల్ డిస్నీ వాళ్ళకి తెలుగు డబ్బింగ్ వీళ్ళందరికీ- అంతా అక్కడే అనమాట అయితే. తెలుగు ఇక అన్ని చాలా జరుగుతున్నాయి అక్కడ, అది ఖాళీ ఉండట్లా, ఓహో. అంత బిజీ అయిపోయింది థియేటరు అది కూడా. మ్మ్. అన్ని రకాల బిజీ అంత బిజీ ఉంటే డైరెక్షన్ పట్టించుకోకుండా అట్ల మీద ఉండిపోయాడు. ఎప్పుడో తన అయిపోవాల్సింది. డైలాగ్స్ మీ నోటి వెంట పలికారు కదా, ఎలా అనిపించింది ఆ డైలాగ్స్ కూడా? అది సంతోషం, ఎందుకంటే రూమ్మేట్స్ మ్మ్. ఏదో రూమ్మేట్సేనా? అయ్యో బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. చిన్న ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి అతికేళ్ళగా బాగా బెస్ట్ ఫ్రెండ్స్. మ్మ్. ఇక వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయిని కూడా, అంటే మరదలే తనకి, ఆ అమ్మాయిని కాలేజ్ జాయిన్ చేసింది నేనే, బాగా సొంత సిస్టర్లా ఉంటుంది. అలా ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఇది బాండింగ్ బాగా, బాండింగ్ కూడా ఉంది. మ్మ్. తన స్టోరీస్ ఏం తయారు చేసుకున్నా ఇద్దరు చర్చించుకునే వాళ్ళు ఎట్లాగే ఉండేది, ఎంత బాగా ఇది. అదే. ఉమ్. అట్లా సో అలా సలార్ మీద అయితే ఏమైనా లీక్లు ఏమైనా ఇస్తారేమో రిలీజ్ డేట్ గురించి? చాలా ఇచ్చేసారు. ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద ఇదే ఎప్పుడు $1 వస్తుందో బిలియన్ క్వశ్చన్ అయిపోయింది ఈ రోజు. సరే, ఎప్పుడు వచ్చినా దాంతే కదా. సో అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలైపోతుంది అన్నట్టే ఉంది. అవును సార్. అలాంటి యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అది. సో కమింగ్ టు పెద్ద కాపు, రేపు 29 రిలీజ్ అది. అవునండి. చూస్తేనేమో కొత్త హీరో, కానీ ఆ కాన్వాస్ అది చూస్తేనేమో చాలా బిగ్ కాన్వాస్ లా కనిపిస్తూ ఉంది. చాలా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి అలా సొంత బావమరి దగ్గర హీరో విరాట్ కర్ణ. అవునండి. సో శ్రీకాంత్ అడ్డాల కూడా మంచి ఆకలి మీద ఉన్నాడు. సో ఎలా వచ్చింది సినిమా అది? అంటే అది మళ్ళీ దీన్ని కూడా పెదకాపు 1 అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు. అవునండి, 2 parts అది. అంటే 2 పార్ట్లో కూడా మీరు ఉంటారా? లేదు, ఒక పార్ట్లోనే ఉంటా. ఈ అది 1 కూడా లోనే చెప్పకూడదేమో. ఈ 1 లో ఉన్నాను. అంటే మీరు ట్రైలర్లో కనిపించారు, మీకే అంత ఉంటే మాకెంత ఉండాలరా అని చెప్పేసి డైలాగ్ కొట్టారు అందులో. ఆ. అంటే మూవీలో చాలా మంచి క్యారెక్టర్ అండి. మంచి అంటే మంచి దుష్ట క్యారెక్టర్. క్యారెక్టర్ అది అంటే బాగా అక్కడ మీది అగ్రవర్ణానికి సంబంధించిన రోల్ అని అర్థమైపోతాం తెలియదు మీకే అంత. దీన్ని మీరు ఏదైతే డైలాగ్ చెప్పారో ఆ డైలాగు తర్వాత హీరో తిప్పి అదే చెప్తా ఉన్నాడు. కథ దాని మీదేనండి జరిగేది, అర్థమవుతుంది కదా ట్రైలర్లో కూడా. ఇది అది కూడా పీరియడ్ ఫిల్మ్ లాగా ఉంది. పీరియడికే సార్, పీరియడ్ 80s 70s ఆ పీరియడ్లో కథ. ఓకే. అప్పట్లో విలేజ్లో జరిగే గ్యాంగ్ వార్స్ ఉంటాయి కదండి. అంటే మీరు ఎక్కడైనా రిలేటెడా ఆ కథకి కానీ అందులో క్యారెక్టర్స్ కానీ ఇది మా జరిగినాయి కదా అని చెప్పేసి? హిస్టరీలో క్యారెక్టర్స్ ఏం కాదండి ఇది. ఓకే. హిస్టరీలో అంటే జరిగిన ఒక పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ఆయనకి తెలిసిన మన శ్రీకాంత్ అడ్డాల గారికి వాళ్ళ ఊర్లో వాళ్ళ చుట్టుపక్కల ఊర్లో జరిగిన కొన్ని మాతో చెప్పిన ఆయన మాతో చెప్పాం, మా చుట్టుపక్కల ఊర్లో జరిగిన కొన్ని సంఘటనలని వాటిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ సార్ ఇది అని నాకు చెప్పిన మాట. మరి నా క్యారెక్టర్ కూడా అలాంటిది ఎవరైనా ఉన్నాడేమో తెలియదు. బట్ నా అలాంటి వాళ్ళు తగులుతుంటారు అక్కడక్కడ, వీటిల్లో ఊర్లో దుష్టులు తగులుతుంటారు. నేను కూడా కళ్ళారా కొంతమందిని చూసా, అలాంటి అంత ఇరిటేషన్గా అట్లాగా అగ్రెసివ్గా ఉండే వాళ్ళు ఉంటుంటారు. దానికి రిప్రజెంట్గా నా క్యారెక్టర్ డిజైన్ బాగా వచ్చింది, బాగా సంతృప్తి చెందారండి. అది కూడా యాక్చువల్లీ నాకు ఫస్ట్ చెప్పింది 10 days. ఫస్ట్ నాకు 10 days క్యారెక్టర్ చెప్పింది. సెకండ్ డేనో థర్డ్ డేనో ఆయన ఫిక్స్ అయిపోయి నా క్యారెక్టర్ డిజైన్ మొత్తం మార్చి, అంటే ఫస్ట్ 2 days చాలా మంచి సీన్లు జరిగినాయి. ఓకే. నా పర్ఫార్మెన్స్ అన్నీ డైరెక్ట్ చూసి ఆయన గట్టిగా పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకుని, అమ్మో మీరు మామూలు ఆర్టిస్ట్ కాదండి బాబా ఇదని ఆ క్యారెక్టర్ డిజైనే ఇక బాగా అద్భుతంగా చేసి 10 days అన్నది నేను 47 days చేశా.
ఎక్కడ 10 రోజులు, ఎక్కడ 47 అది days. ఆయన ఆ క్యారెక్టర్ డిజైను అద్భుతంగా చేసి చాలా బాగా ప్లస్ అయిందని అన్నారు. ఓకే. లొకేషన్లో కూడా బాగా నాకు కూడా సినిమా విషయంలో ఏంటంటే సాధారణంగా నేను ఒక రచయిత దర్శకుడిని. సాధారణంగా చాలా సినిమాలు చేస్తూ ఉంటాము. ఆర్టిస్ట్గా చూస్తున్నప్పుడు ఏంటి సీన్ ఏంటి ఇలా ఉంది, ఎందుకు ఇది అంటున్నాడు, వాడు ఎందుకు ఓవర్ చేస్తున్నాడు, ఇలా ఎందుకు అలా అనిపిస్తాయి కదండి కొన్ని. అబ్బా ఇది భలే ఉందో ఇదని. ఈ సినిమాలో ఏంటో గమ్మత్తు తెలియదు కానీ ఫస్ట్ 47 days నేను చేశానంటే దాదాపు 80% సినిమాలో ఉన్నాను నేను. చూసిన ఏ సీను ఏదైనా కూడా ఏంటిది ఇంత గొప్పగా ఉంది, ఇంత న్యాచురల్గా ఉంది ఏంటి, వీళ్ళ ఆర్టిస్టులు ఏంటి, అమ్మ భలే చేశారు, ఆడేంటి భలే ఉన్నాడు, ఈడి ఇంత బాగా జరుగుతుంది, ఇది డెఫినెట్లీ ఇట్రా బాబు తిరగలేదు అనేది బాగా ఫిక్స్ అయ్యాం. ప్రతి ఒక్కడు మీరు ఎవరిని అడగండి అందులోని అది డెఫినెట్లీ ఇట్ అంటుంటారు. అట్లాగా ఆర్టిస్ట్ కూడా మామూలు లేరు, అందరూ మంచి రావు రమేష్ గారు, భరణి గారు, నరేన్ గారు తమిళ్ళు, రాజు గారు, అనసూయ గారు, అవన్నీ పక్కన పెడితే హీరోయిన్లు కూడా వాళ్ళు కొత్త వాళ్ళు అన్న మాటే కానీ మీకు ట్రైలర్లో వాటిలో చూశారు. అద్భుతంగా కుర్రాడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నాగబాబు గారు హీరోలు పెదకాపు ఎవరనేది ప్రకటిస్తానని చెప్తాను. అది అసలు ఇక వీళ్ళందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అండి. అంటే వీటన్నిటికీ కూడా ఓవరాల్గా ఏంటంటే డైరెక్టర్ గారు మైండ్లో ఏదో ఫిక్స్ అయ్యాడు, ఎన్నాళ్ళు దీని మీద వర్క్ చేసుకున్నారు అంటే చిన్నప్పుడు తన చుట్టూ జరిగిన ఆ ఇన్సిడెంట్లు